నా సనా మీద ఒట్టు. నా సొంత కళ్ళతో చూశాను. ఒకటే ఏకేకలు, ఒకటే పకపకలు. ఆ ఆటలు పాటలు, ఆ శృంగారం. అలాగా అదిగో అమ్మాయి వస్తుంది. నా నోటితో నేను ఎందుకు చెప్పడం మీ సొంతంగా అడిగి తెలుసు. ఏమే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? దైవ దర్శనానికి. ఎవరా దైవం? మీకు అనవసరం. ఆ పూరగాడేనా? కాదు, సన్నాయప్పన్న. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగరే నీకు! మైనర్ బాబు గారంటే ఎవరనుకుంటున్నావు? మన చీకటి బ్రతుకుల్ని వెలుగులోకి తెచ్చిన వారు, మన పాలటి ఆపద్ బాంధవులు, సాక్షాత్తు కులదైవమే. ఆ దైవానికి అపచారం చేస్తే పుట్టగతులుంటాయా? ఉంటాయో ఉండవో నాకు అనవసరం. జరగవలసింది ఏమిటో తెలుసా? ఇక ఈ భక్తురాలు ఆ దైవ దర్శనం చేయడానికి వీల్లేదు. శివరాం గారు, ఏ నాకేమన్నా చెప్పదలుచుకున్నావా? చెప్పు. నా దారిలోకి వచ్చి చెప్పావో జోహార్లు. నీ పాద దాసుణ్ణి కాదన్నావో కాల యముణ్ణి ఖబర్దార్. సముద్రంలో కలిసే నదిని ఆపే శక్తి ఏ యముడికి లేదు. నాకుంది. ఎంత పరవళ్ళు దొక్కే ప్రవాహాన్నైనా సరే నాగార్జున సాగర్ అంత డ్యామ్ గట్టి ఆపేయగలరు. అది ఈ జన్మలో నీ తరం కాదు. ఏం కూసేనే? తరం కాదు? ఎలా తరం కాదో నేను చూస్తాను. అమ్మా అమ్మా, నీ పొగరు అణిగేదాకా నీ కూడు నీళ్లు లేవు. ఇక్కడే ఇప్పుడు చావు. అమ్మా, చేసిన దానికి చంపలేసుకుని ఆ మైనర్ బాబు పాదాల మీద పడు. నేను నమ్ముకున్న ఆ పాదాలు వేరు. నువ్వెంత అరిచి గీ పెట్టినా వాడు నీకు దక్కడు, దక్కనివ్వను. ఇక్కడ పడి చావాల్సిందే. అమ్మా, అతని శ్వాసలో నాకు చావైన పెళ్లితో సమానం. ఈ తను అతన్ని చేరలేకపోవచ్చు, కానీ నా ఆత్మ మాత్రం అతనితోనే కాపురం చేస్తుంది. అలాగా? అది చూస్తాను. ఇక ఏమైనా సరే నీ కూతురు గడప దాటిపోకుండా చూసే భారం నీది. అది గడప దాటిందో నిన్ను కడప పంపేస్తాను. అది సరే మైనర్ బాబు గారు, ఆ అప్పన్న కాలాంతకుడు. వాడికి వాసన తగలకుండా ఉంటుందా? వాడిక్కడికి రాకుండా ఉంటాడా? అది నిజం. వాడిక్కడికి రావాలి అంటే ఆ తాటి వంతెన దాటి రావాలి కదూ. అవును బాబు. సరే రంగమ్మ, నీకిదే నా అభయహస్తం. వాడికి ఆ వంతెన దాటి రాడు, రాలేడు. అంత ఎత్తు నుంచి కిందికి పడ్డ షాక్ వల్ల, ఎక్కువసేపు నానడం వల్ల అమ్మాయి కాళ్ళు స్వాధీనం తప్పాయి. ఒకసారి కిందికి దింపి నడిపించండి అమ్మాయిని.
నడువమ్మా. నా వల్ల కావడం లేదు. ఒకసారి ట్రై చేసి చూడు. ప్రయత్నించు. నడవాలి. రంగమ్మ గారు ఇలా రండి. కేసు కాస్త సీరియస్ గానే ఉంది. పట్నంలో నా తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. నేను ఉత్తరం రాసిస్తాను. అమ్మాయిని ఆయన దగ్గర తీసుకెళ్ళండి. షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప కాళ్ళు వచ్చేలా లేవు. ఎవరైనా నాతో పంపించండి. మైనర్ బాబు గారు, పట్నంలో పెద్ద డాక్టర్ గారికి చూపిస్తే మళ్ళీ కాళ్ళు వస్తాయంటున్నారు డాక్టర్ గారు. అవునవును, నీ కూతురు కాళ్ళు బాగు చేయడానికి నేను కాళ్ళు వచ్చాక కిందడానికి ఆ బూరగాడునా? నాకు ఇదే పని. నాకు జరిగిన అన్యాయానికి దాని కాళ్ళు విరిగిపోవాల్సిందే. వచ్చే జన్మలో కూడా విరిగిపోతాయి. ఈ కదా సన్నాయి వాడి ముఖం చూడదు. మీరు చెప్పినట్టే వింటుంది. దాన్ని మీ దారికి తీసుకొచ్చే భారం నాది. ఇది నిజం బాబు, నా మాట నమ్మండి మైనర్ బాబు. వెరీ గుడ్. దేశంలో అందరూ నీలాంటి అత్తమ్మలు అయితే నాలాంటి వాళ్ళ పని ఎంత బాగుంటుంది. నేను వెళ్ళి పట్నం వెళ్ళి ఏర్పాట్లు చేసి వస్తాను.